ఏంటి ప్రియా, వెళతానన్నావు ఇంకా వెళ్ళలేదు? నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, ఇంకా ఎక్కడ ఎందుకున్నావు? వెళ్ళు. వాళ్ళు ఇప్పుడు వస్తానన్నారు. తను ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎలా? వెళ్తానన్నప్పుడు వెళ్ళొచ్చు కదా. ఏంటి సార్, ఈ మధ్య మీకు ఊరికే కోపం వస్తుంది. అయిందానికి కాందానికి నా మీద కోపడుతున్నారు. ఇందాక వెళ్తానన్నావు కదా, వెళ్ళావనుకున్నాను. మళ్ళీ తిరిగి వచ్చావేంటి? సార్, ఇక్కడ నా మొబైల్ మర్చిపోయాను, అందుకే మళ్ళీ వచ్చేసాను. సరే, తీసుకున్నావు కదా, వెళ్ళింకా. సార్, మళ్ళీ ఏంటి? మీ టేబుల్ మీద ఉన్న ఆ 420 కేస్ ఫైల్ కొంచెం చూడాలి. తీసుకుంటాను సార్. తీసుకుని వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో, కట్టేందేంటి? ఫోన్ కట్టేందేంటి? ఏమై ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదే. అనయ్య, నువ్వేం టెన్షన్ పడకనయ్యా, కొంచెం రిలాక్స్ అవ్వు. ఎందుకోరా? సుహాసిని గురించి విషయం తెలియబోతుంది అంటేనే నాకు టెన్షన్గా ఉంటుంది. బావగారు, ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. లాయర్ గారు రమ్మన్నారు, అంతేకాని ఏం చెప్తారో తెలీదు. విషయం తెలియకముందే టెన్షన్ పడ్డం కరెక్ట్ కాదు కదా. అంత మంచి జరుగుతుంది, పదండి. ఎస్, లాయర్ ఫోన్ చేసింది వీళ్ళకే. వీళ్ళు వచ్చారంటే అలెక్కే చెప్పినట్టుగా ఫోన్ ఆన్ చేసి పెట్టాలి. ఈ లాయర్ కోపడ్డా సరే, ఈ పని మాత్రం చేయాలి. వస్తానన్న వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఏంటి ప్రియా, వెళ్తానన్నావు కదా, ఇంకా వెళ్ళలేదేంటి? నేను పక్క రూమ్లోనే ఉన్నాను సార్. ఈ ఫైల్ మొత్తం చూశాను. మళ్ళీ ఫైల్ ఇక్కడ పెడదామని వచ్చాను. ఎందుకు సార్ ఊరికే నా మీద కోపడతారు? ఈ రోజు నా మూడేం బాలేదు. నువ్వు వెళ్తానన్నావు కదా, వెళ్ళు. సార్, మీకు నా వర్క్ నచ్చకపోతే చెప్పండి, ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను. ఎప్పుడు చూసినా ఈ రూమ్లోకి రావద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దని చెప్తూనే ఉంటారు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే సార్, మీకోసం ఎవరో వచ్చారు, అది నేను చూశాను సార్. ఆ విషయం చెప్దామని వచ్చాను. అలాగే ఈ ఫైల్ ఇక్కడ పెడదామని వచ్చాను సార్. చూడు ప్రియా, కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచాలి. అన్ని విషయాలు జూనియర్స్తో పంచుకోలేం కదా. ఏది నీకు చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. అందుకే ప్రతి విషయంలోనూ నేను ఇన్వాల్వ్ చేయలేను. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా వాళ్ళెవరో వచ్చారని. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు కొంచెం బయట ఉండు. సరే సార్, నేను హాల్లో ఉంటాను. ప్రియా, జస్ట్ వెయిట్. నాకు చిన్న ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నువ్వు తర్వాత వెళ్తూలే. సరే సార్. ప్రియా, వాళ్ళు వస్తే కాస్త కూర్చోమని చెప్పు. అలాగే సార్. ఇదే కరెక్ట్ టైం. లాయర్ గారు బయటికి వెళ్లారు. అలాగే చెప్పినట్లు ఫోన్ డైల్ చేసి ఇక్కడే ఎక్కడైనా పెట్టాలి.